హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మీగా సింపుల్గా పాలకూర పప్పు ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఇదిగోండి, కందిపప్పు అయితే శుభ్రంగా ఒక 3 సార్లు వాష్ చేసేసి వాటర్లో పెట్టేసాండి. కొద్దిసేపు నానితే పప్పు త్వరగా అయిపోతుంది అనమాట. దానికోసం అని చెప్పేసి అలాగే పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి అయితే దగ్గర దగ్గర మనము ఒక గ్లాస్ కందిపప్పుకి ఎలా తీసుకున్నామంటే దగ్గర దగ్గర ఒక 10 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. అలాగే ఆనియన్ ఒకటి, కరివేపాకు, చింతపండు కొంచెం అండి టేస్ట్ కోసం అని చెప్పేసి. అలాగే మెయిన్గా మనకి పాలకూర కావాలి కాబట్టి ఇదిగోండి, పాలకూర అనేది కొంచెం ఒక కట్ట ఇలా తీసుకున్నాను అనమాట. దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్దామండి. చూడండి, చక్కగా కందిపప్పును అయితే కుక్కర్లో వేసేస్తాను అనమాట. నానబెట్టేసాం కాబట్టి అండి ఎక్కువ వాటర్ పట్టవు. మనం ఈ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్ వాటర్ సరిపోతాయండి. ఆ గ్లాస్ వాటర్ కోసం అని చెప్పేసి నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓన్లీ ఒక గ్లాస్కి ఒక గ్లాస్ అనమాట. పసుపు, పప్పు కుక్ చేసుకునేటప్పుడే మనము పసుపు వేసుకోవాలండి. కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అట్లా పసుపు. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా, లేదంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇదిగోండి, ఇందులోనే ఫ్రెష్గా మనము కడిగి పెట్టుకున్న కరివేపాకు కొంచెం అండి, బాగుంటుంది అనమాట. ఇంక ఇలా దీన్ని మనము కుక్ చేసుకోవటం అండి. 3 విజిల్స్ వచ్చాక తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి, 3 విజిల్స్ తర్వాత మన పప్పు చూస్తారు కదా, అనమాట. దీన్ని ఏంటంటే మనం గెరెట్తో కానీ లేదంటే మన పప్పు గుత్తి ఉంటుంది కదండి, దాంతోనే మనం మెత్తగా చేసుకోవచ్చు అనమాట. చూడండి, బాగా మిక్స్ అయిపోయింది. ఇదిగోండి, ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చిని అయితే మనం మిక్సీ పట్టుకుందాం అండి. చిన్న మిక్సీ జార్లో మిర్చి వేసి జస్ట్ కొంచెం మనం మిక్సీ పట్టేద్దామండి. ఇదిగోండి, మిక్సీ పేస్ట్ అయితే ఇలా పట్టేసాను అనమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం, వచ్చేసేయండి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసేసి మనం పప్పు వండుకున్న గిన్నె పెట్టేసాం అనమాట. అందులో కొంచెం మనము ఆయిల్ వేస్తున్నాము. ఇదిగోండి, కొంచెం ఆవాలు వేస్తున్నాము. అలాగే కొంచెం జీలకర్ర. ఇవన్నీ చక్కగా కొంచెం వేగుతుండగానే మనం ముందుగా ఆనియన్ చూపించాం కదండి, ఒక ఆనియన్ని చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ అనమాట. అలాగే ఇందులో 2 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కొంచెం. ఇవన్నీ కూడా మనకి మంచిగా వేగాలన్నమాట. కొంచెం ఇంగు వేసుకోండి, మీ దగ్గర ఉంటే ఆప్షనల్ అండి ఇది. కొంచెం ఇంగువ, కొంచెం తాలింపు ఇంగు వేసుకుంటే పప్పుకి వాటికి మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వస్తుంది కదండి మన ఆనియన్స్. ఇప్పుడు మనం ఏంటంటే దీనికి పాలకూరని యాడ్ చేయాలన్నమాట. చక్కగా మనం ముందుగానే వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూర అండి. ఈ పాలకూరని దీనికి యాడ్ చేసేద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి. ఆకుకూర కదా, త్వరగా మగ్గిపోతుంది అనమాట. చక్కగా ఈ పప్పు మనకి రైస్లో బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుందండి. అయితే ఏంటంటే నేను ఇక్కడ ఒక చిన్న కొంచెం ఏంటంటే తాలింపు అనేది కొంచెం తర్వాత పెడుతున్నాం అనమాట. కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే. మనం ఏంటంటే ఆనియన్స్ ఇవన్నీ ఈ పాలకూరలో కుక్ చేసుకొని, చూసారు కదా, మనం అంతా పాలకూర వేస్తే చక్క దగ్గరకు వచ్చేసింది అనమాట. ఇది కొంచెం కుక్ అవ్వాలి. ఇప్పుడు హైలో పెట్టేసుకుందామండి. కొంచెం దగ్గర ఉండి మనం దీన్ని వేయించేద్దాం. చక్క పాలకూర అనేది చాలా హెల్దీ అండి. బట్ పాలకూరతో మనం ఏ చేసినా కొంచెం స్మెల్ అనేది వస్తుంది. ఇలా పప్పులో వేసుకొని తిన్నామంటే చక్కగా మనకి మంచిగా, మన హెల్త్కి కూడా చాలా మంచిది కదండి ఆకుకూరలు అనేవి. సో ఇలా ఎప్పుడన్నా పప్పు చేసేసుకొని చక్కగా చపాతీ కానీ లేకపోతే వేడి అన్నంలో కానీ మనం తినేసామంటే చక్కగా మనకు కావాల్సిన హెల్త్ అనేది వస్తుంది అనమాట. చూసారు కదా, ఇది కొంచెం వేగుతుంది కదండి, మంచిగా చూసారు కదా. చక్కగా ఇది మనకి ఉన్న వాటర్ అంతా కూడా అయిపోవచ్చింది అనమాట. ఇప్పుడు దీంతో పాటు మనం ఏంటంటే ముందుగా మన పచ్చిమిర్చిని పక్కన పెట్టుకున్నాం కదా, మిక్సీ వేసుకుని దాన్ని యాడ్ చేసేద్దాం. మనం ఇందులో పచ్చిమిర్చిని యూజ్ చేస్తున్నాం అనమాట. చిల్లీ పౌడర్ అనేది కావాలనుకుంటే, సరిపోదు అనుకుంటే మీరు కొంచెం వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. చూసారు కదా, చూడండి. ఇప్పుడు ఇలా వేగుతున్నప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి. సో ఆ పచ్చిమిర్చిని, ఓన్లీ పచ్చిమిర్చినేనండి, పచ్చిమిర్చిని కూడా మనం దీనికి యాడ్ చేసేస్తున్నాం అనమాట. ఇదిగోండి, వేసాక మనం మంచిగా ఈ పచ్చిమిర్చి ఇదంతా కూడా మిక్స్ అయ్యే విధంగా అయితే దీన్ని మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 2 మినిట్స్ అండి. ఇందులో మనము కొంచెం పసుపు వేద్దామండి. మనం పప్పులో వేసుకున్నాం కదా, ఆకుకూరలో వేసుకోలేదు కాబట్టి కొంచెం పసుపు వేసాక ఒకసారి మనం మిక్స్ చేసుకోండి. చూడండి, ఇందులో వాటర్ కంటెంట్ అంతా కూడా వెళ్ళిపోయింది. కొంచెం ఆయిల్ వదిలేస్తుందండి, చూసారు కదా. కొంచెం మంచిగా వేగినాయి అనమాట. ఇప్పుడు మనం దీనికి పప్పు యాడ్ చేసుకోవాలి. చూడండి,
ఎనిపి మనం పక్కన పెట్టుకున్న పప్పు అనమాట. దీన్ని యాడ్ చేస్తున్నాను. చూసారండి, పప్పు అనేది మనము యాడ్ చేసాము. దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోండి. మంచిగా ఇట్లా ఒక 2 మినిట్స్ కలిపేద్దామండి ఆడకుండా. ఇదిగోండి, ఒకసారి ఇలా మనం మిక్స్ చేసుకున్నాం. చూడండి నేను చక్కగా కలర్ఫుల్గా ఉంది కదండి పాలకూర పప్పు. చక్కగా గ్రీన్ ఎల్లో. ఇదిగోండి, ఇట్లా 2 మినిట్స్ అయిన తర్వాత మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇట్లా నేనైతే ఒక పెద్ద గ్లాస్లో 1/2 గ్లాస్ అనమాట, అంటే దగ్గరగా ఒక 100 ml వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను అండి. చక్కగా వాటర్ యాడ్ చేశాక హైలో పెట్టేసుకొని దీన్ని మంచి కుక్ అవ్వనివ్వాలన్నమాట. దగ్గరకు వచ్చేస్తుందండి, అందుకే వాటర్ కన్సిస్టెన్సీ మీకు ఎంత కావాలంత మనము వేసుకోవచ్చు అనమాట. ఇలా అండి, వాటర్ వేసిన తర్వాత మనము దీన్ని అయితే కొంచెం మంచిగా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవచ్చు అనమాట. చూసారండి, వాటర్ వేసాక మనం 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఉప్పు, సాల్ట్ మన టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే చూడండి కొంచెం ఉప్పు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కావాలంటే మళ్ళీ మనం వేసుకుందాము. పడుతుంది 1 టేబుల్ స్పూన్ 1.5 వరకు పడుతుందండి. సాల్ట్ వేసాక మనం మంచిగా కలిపేసేసి మూత పెట్టేద్దాం దీని మీద. ఇదిగోండి, పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ వదిలేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం ఉప్పు కారాలు చెక్ చేసుకున్న తర్వాత అండి, మనం ముందుగా చింతపండుని కొంచెం నానబెట్టాం కదా వాటర్లో, కొంచెం జ్యూసు రసం అయితే పిండుకొని వేసుకోవాలండి. ఇది వేసాక ఒక 2 మినిట్స్ బాయిల్ చేద్దాము. ఇదిగోండి, చింతపండు జ్యూస్ వేసాం కదా, చింతపండు రసం వేసాక ఒక 2 మినిట్స్ మనము దీన్ని మరిగిద్దాం. కొంచెం ఆ పులుపు కూడా కొంచెము చక్కగా మరుగుతుంది కదండి, బాగుంటుంది అనమాట. ఇదిగోండి, పప్పు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. దీనికి కొంచెం మనం తాలింపు పెట్టుకుందాం. ఎల్లిపాయ అనేది మనం వేయలేదు కదండి, అందుకని ఎల్లిపాయ తాలింపు పెట్టేద్దాము. తాలింపు పెట్టేస్తున్నామండి. ఆయిల్ వేసాము. ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు అనమాట. అలాగే క్రష్ చేసుకున్న ఎల్లిపాయ అండి. మనం ఎల్లిపాయలు పప్పులో ఎక్కడ వేయలేదు కదా, తాలింపులో వేద్దామని నేను అలానే ఉంచాను అనమాట. ఆనియన్స్ అనేవి మనం ఆల్రెడీ వేసాము. ఒకవేళ ఉంటే ఇప్పుడు కూడా మీరు వేసుకొని, లేకపోతే లేదనమాట. ఎండుమిర్చి, కరివేపాకు. ఈ పోపు అనేది మంచి వేగాలండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇందులో కొంచెమే ఇంగువ ఉంటే వేసుకోండి. ఇంగువ అనేది ఆప్షనల్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు తీసేయండి. బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత మనము పప్పుకి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, ఏ పప్పుకైనా. తాలింపు అనేది బాగా వేగుతుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం మనము తాలింపులు ఎప్పుడైనా అండి కొంచెం పప్పు కొంచెం మనకు డిఫరెంట్గా ఉండాలంటే మనము కొంచెం కారపొడి అనేది కూడా వేసుకుంటే అండి మన పప్పుకు మంచి కలర్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. పప్పుకి స్టవ్ ఆఫ్ చేసాకండి కొంచెం మనము రెడ్ చిల్లీ పౌడర్ అనమాట, కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ నేను కొంచెం వేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసా, జస్ట్ కలర్ కోసం. దీన్ని మనము పప్పుకి యాడ్ చేసేద్దాం. ఈ పప్పుకి మనము పోపుని యాడ్ చేస్తున్నాం అనమాట, ఏం లేదు. ఈ రెడ్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఘాట్ ఏమి ఉండదండి, జస్ట్ కలరే, మనకి కలర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వదండి, చక్కగా మనం ఎలా అనుకున్నామో అలానే ఉంటుంది మన పప్పు. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా మన పాలకూర పప్పు రెడీ అయిపోయింది అనమాట. ఇదిగోండి, చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా మన పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. చక్కగా మనకి రైస్కి కానీ చపాతీకి కానీ దేనికైనా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.